దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. మార్చి 22. ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. యోహాను సువార్త 14:23. అనేకులు దేవుని సేవించుటయందు గర్వించెదరు. దేవుని వాక్యము నెరగక వారికి గల డిగ్రీలను బట్టి తత్వజ్ఞానమును బట్టి అతిశయపడుదురు. మనుషుల మెప్పు పొందుటకై లౌకికమైన జ్ఞానం మీదను రాతి కట్టడముల మీదను ఆధారపడుదురు. సువార్త ప్రకటించుటకు కెమెరాలపై ఇతర సాధనములపై ఆధారపడుదురు. వాక్యమును వాడవలసిన రీతిగా వాడరు. ప్రసంగములు చేయనప్పుడు మాత్రం వారు చెప్పుదానిని సమర్థించుకొనుటకు బైబిల్ నందు కొన్ని వచనములు చదివి వినిపించుదురు. దేవుని వాక్యమునకు విరోధంగా నడుచు ప్రజలు ఎన్నడూ వర్ధిల్లరు. మన జాతి గర్వము, విద్యా గర్వము, సంస్కార గర్వములను విరగ్గొట్టుటకు దేవుడు అనేక పద్ధతులను వినియోగించును. ఆయన శిరసత్వము క్రిందికి వచ్చి ఆయన ఆధిపత్యమును అంగీకరించి దీనత్వము, సంపూర్ణ విధేయత కలిగి ఉంట ద్వారానే దేవుని గృహమును కట్టగలము. ఈ సత్యమును బోధించుటకే మన ప్రభువు తన పూర్ణ మహిమతో కాక సాత్వికుడై గాడిద పిల్లనెక్కి యెరూషలేమునందు ప్రవేశించెను. దారి వెంబడి పరవబడిన బట్టలపై గాడిద పిల్ల నడుచుట ద్వారా దానికి ఘనత కలిగెను. అది విధేయత చూపక తన్నుటకు ఆరంభించి ఉండినచో పరవబడిన బట్టలపై నడుచు ఆధిక్యత, ఘనత దానికి దొరికి ఉండేది కాదు. ప్రభువైన యేసుక్రీస్తును సరైన విధంగా మనం హెచ్చించిన యెడల మనకును అట్టి ఘనత కలుగును. దైవ సేవకులమైన మనలో మానవ రీతిగా ఎట్టి ఘనతయు లేదు. అయితే ప్రభువునకు సంపూర్ణముగా విధేయత చూపినప్పుడే మనం ఎక్కడికి వెళ్ళినను మనపై దయయు, ప్రేమయు అనేక విధములుగా కుమ్మరించబడును. మనము ఊరి గాడిద వలె తన్నుటకు ఆరంభించినచో మనం కూడా దెబ్బలు తిందుము. ప్రైజ్ ది లార్డ్.